అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్ అండి. ఈరోజు మనం వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఏప్రిల్ 27 తేదీన అనగా ఆదివారం నాడు ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున మీకు ఊహించినటువంటి కొన్ని శుభవార్తలు, ఊహించినటువంటి కొన్ని సంఘటనలు కూడా మీ జీవితంలో ఎదురవ్వబోతున్నాయి. మరి ఇంతకీ ఎటువంటి సంఘటనలు ఈ రోజున మీరు చూడబోతున్నారు, అలాగే ఏ దేవతారాధన మేలు చేకూర్చేయాల్సిస్తుంది, ప్రతికూలమైన సమయంలో మీరు ఏం చేయాలనేటువంటి పూర్తి అంశాలని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ముందుగా వీరి యొక్క రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు, కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అలాగే ఏ సమస్యనైనా కానీ ఇట్టే చాకచక్యంతో తెలివిగా ఆలోచించగలిగినటువంటి గొప్ప మేధావులని చెప్పుకోవచ్చు. అయితే వీరి జీవితంలో ఈ రోజున టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చండి. ఎందుకంటే ఈ రోజున నూతన వ్యక్తులు అయితే వీరికి ఎదురవుతారు. ఆ వ్యక్తుల ద్వారా వీరికి కొంచెం అంటే ఏదైనా కానీ మాట కలిసి ఆ వ్యక్తుల ద్వారా కొన్ని అంటే ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు యందు దృష్టి సాధిస్తారు. వ్యాపారపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వీరికి సంబంధించినటువంటి ఏదో ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో వారి యొక్క హస్తం అయితే ఉంటుంది. అలాగే వారు ఏదైనా కానీ వీరికి సంబంధించినటువంటి మంచి సూచనలు కూడా తెలియబరుస్తారు. ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు రేపు మేలు జరిగే విధంగా మీ జీవితంలో మంచి క్షణాలు అయితే కలగబోతున్నాయి. మీ యొక్క స్వభావాన్ని విషయానికి వస్తే అండి, మీరు ఎంతో తెలివిగలిగిన వారు, అలాగే మంచి మెమరీ కలిగి ఉంటారు. అలాగే చూడగానే ఎదుటి వారు ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పును కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశివారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. అలాగే దయ, మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరికి ఆనందపరిచే విధంగా ఉంటుంది. ఇక అలాగే వీరి కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండడం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని మాత్రమే ఈ రాశి వారు కోరుకుంటుంటారు. అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశి వారు చాలామంది ఎక్కువగా ఉన్నారని, అలాగే స్నేహితులను కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి ముఖ్యంగా చాలా రోజుల నుంచి అంటే కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నాయి. అలా అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల వీరికి చాలా రోజుల నుండి అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాగక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా సంవత్సరాల నుండి వీరు ఎక్కువగా శ్రమకు గురి అవుతూ, అలాగే శ్రమని ఎంత చేసినప్పటికీ కూడా శ్రమకు తగినట్టు ప్రతిఫలం దొరకక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై మంచిగా వరాల వర్షం కురిపించే విధంగా ఉండడం వల్ల మీ దశ తిరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ మేలు చేస్తాడంటారు కదా. కాబట్టి శని భగవానుడి అనుగ్రహం ఈ రాశి వారికి నిండుగా పుష్కలంగా ఉందని చెప్పుకోవాలి. ఇంతకీ ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఎటువంటి అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ రోజున ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని సంఘటనలు వీరి జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారికి ఈ రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారండి. అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించిన ముఖ్యమైన కొన్ని విషయాలందు కొన్ని పనులను పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు, రేపు ఈ రోజున చేసేటువంటి పనులు తర్వాత చేసుకోవచ్చులని పెండింగ్లో పెట్టినటువంటి అవకాశాలు కనిపిస్తుంది. దానివల్ల ముందు రోజులలో మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం వల్ల మీకు కూడా మైండ్ అనేది రిలీఫ్ అవుతుందండి. అలాగే మీ పై అధికారుల యొక్క అంటే ఏదైనా కానీ వారి నుండి ఎదురైనటువంటి కొన్ని ఒత్తిడి కూడా మీరు తగ్గించుకునేవారు అవుతారు. అలాగే మీ చుట్టూ ఉన్న వారితో అంటే పనిచేసే కార్యాలయాలలో మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు ఎవరు కూడా తప్పకుండా తెలుసుకుంటారండి. అది కూడా అతి కొద్ది రోజుల్లో తెలుసుకుంటారు. ఈ రోజున మాత్రం మీరు మిమ్మల్ని కొంచెం నలుగురి ముందు దెబ్బతీసే విధానంగా మిమ్మల్ని అంటే కొంచెం తక్కువగా అంచనా వేసి మీ గురించి వారైతే పక్క వారికి ఏదో విధానంగా మీతో చెడు ప్రచారం చేయడం అయితే మొదలు పెట్టబోతున్నారు. అయితే మీరు అనుకుంటారు పిల్లని ఎవరు చూడటం లేదు, పాలు తాగి వెళ్ళిపోతుంది కదా, అలాగే మీరు చూడటం లేదు, పట్టించుకోవడం లేదనే భ్రమలో ఉంటారు. కానీ మీరు మాత్రం వారిని ఒక కన్నేసి కనిపెడుతున్నారని మాత్రం ఆ విషయం వారు తెలుసుకోలేరు.
ఇలా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో మీరు సిద్ధహస్తులని కూడా వారికి అసలు అర్థం కావటం లేదు. కాబట్టి ఈ రాశి వారు బాగా ఉంటే అందరితో కూడా సమానమైన ప్రేమను పంచుతారు. అలాగే ఏదైనా ఫైరల్ కనుక పెట్టుకున్నా, లేదంటే వీరిని ఏమైనా దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టినా మాత్రం ఒక చిన్న అవకాశం కూడా వీరు అసలు సస్యం మీరు ఇవ్వరండి. ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలు కానీ చూసే చూపుని బట్టి వీరికి అసలు మంచి వాళ్ళ చెడ్డవారు అసలు వీరి నుంచి ఏం కోరుకుంటున్నారంటే పూర్తి వివరణ, పూర్తి జాతకం అంతా కూడా కొంతమంది ఇలా చెప్తారు. ఆ విధంగా ఈ రాశి వారి ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కనిపెడతారనమాట. అలాగే వారికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీరు మాత్రం వారికి ఏదైనా మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మీరైతే జాగ్రత్త పడండి. అయితే కొంతమంది వ్యక్తులు, అలాగే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఈ యొక్క ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలుపెట్టేటువంటి వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసే విధానంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఎవరైనా కానీ ఎస్ అనేటువంటి అక్షరంతో ఉండేవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధానంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ విషయానికి వస్తే కుటుంబ విషయంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయండి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలు ఎదురెత్తడం లేదు, చిన్నపిల్ల అనారోగ్య పాలవడం ఇలాంటివి కొంచెం మిమ్మల్ని ఈ రోజున ఒత్తిడికి గురయ్యేలాగా చేస్తుంది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ కాల విశేషమైన గౌరవ మర్యాదల సంఘంలో మీకు దక్కబోతున్నాయి. ముఖ్యంగా అంతకుముందు కష్టపడి ఏదైనా సరే ధనాన్ని సంపాదించాలి, నలుగురిలో ఉండాలి అని చెప్పేసి అనుకున్నవారు ఈ రోజున మీరైతే సమాజంలో అత్యద్భుతమైన గౌరవం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే అసాధారణమైన అనూహ్యమైన మార్గాల ద్వారా మీరు డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తుంటారు. అయితే రాశి వారికి రేపటి రోజున బహుమానాలు వస్తున్నాయండి. బహుమానాలు కూడా మీ పై అధికారుల యొక్క ప్రశంసలకు వర్షం కావచ్చు, లేదంటే వారి నుండి మీకు ఏదైనా గిఫ్ట్ లాంటిది మీరు అందుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున కొంచెం ఉల్లాసభరితంగా చేయబోతున్నాయి. పనితీరు నచ్చి మీ పై అధికారం మిమ్మల్ని ప్రశంస వర్షం కురిపించడం కానీ, ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయి అన్నమాట. కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కటిగా రేపటి రోజున బయటకు వెళ్తారండి. వాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. అలాగే మీకున్నటువంటి స్ట్రెస్ అంతా కూడా అప్పుడు కుటుంబ సభ్యులతో గడపడం వల్ల రిలీఫ్ అయిపోతారు. అలాగే చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే ఈ యొక్క భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుంచి కొంచెం గొడవలు అయ్యి బాధపడుతూ దూరమయ్యని చెప్పి బాధపడుతున్నటువంటి వారికి కూడా బంధం కలుసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. సంతాన విషయానికి కొత్త సంతాన విషయం కూడా మీరు చెప్పిన మాట ఏదైనా మరి మీరు కోరుకున్నారో అదే వారి నుండి రేపటి రోజులు చూడబోతున్నారండి. అలాగే సంఘంలో ఖచ్చితంగా మీకు వెళ్ళినటువంటి కీర్తిని కూడా రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే విద్య వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా చక్కగాను ప్రశాంతంగాను రేపు రోజు గడవబోతుందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రబంధంగా రేపటి రోజున ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, మీరు ఏదైనా వైరల్ ఇస్తే మాత్రం మీరు అసలు చూస్తూ ఊరుకోకండి. వారు తగినట్లు గుణపాఠం అంటే వెంటనే చేయండి. ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపానికి తగినటువంటి విధానంగా మీరు వెంటనే రిలీజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఎముదర ఏంటలే మళ్ళీ వీరి కోపం ఎంతసేపు వీరిని ఈజీగా మోసం చేయొచ్చు, ఈజీగా తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అనుకుంటారు. కాబట్టి మీ ఎంత కోపం ఉన్నా కూడా కోపాన్ని అలాగే చూపించినట్లయితే చూపించండి. వారితో ఎటువంటి విధానంగా కక్ష సాధింపు చర్యల్లాగా కాకుండా కొంచెం వెంటనే వారు తెలుసుకునే విధంగా వారికి అయితే బుద్ధి చెప్పండి. ఈ విషయంలో చాలా నేర్పు. కాబట్టి మీరు ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా కానీ ఒక సహాయం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదేమో. కాబట్టి రాశి వారికి అన్ని విధాలుగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది పూర్తిగా తెలిసి ఉంటుంది. ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరఘోషకు బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని ఎప్పుడు కూడా జేబులో పెట్టుకోండి, లేదంటే మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ని వేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి నరఘోష అంతా కూడా తొలగిపోతుంది. నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి కూడా వెళ్ళి చక్కగా అక్కడ కొంచెం కుంకుమ తెచ్చుకొని చక్కగా సింధూరంలో కలుపుకొని పెట్టిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ప్రతికూలమైన సమయాలు ఉంటే కూడా అవి కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఇక ఈ విధంగా అయితే మీకు ఉల్లాసంగా ఆనందంగాను ఈ రోజున మీకైతే రోజు గడవబోతుందని చెప్పుకోవాలండి. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉంటుందనేది. మరి చూడటం లేదు, పట్టించుకోవటం లేదంటే భ్రమలో ఉంటారు. కానీ
మీరు మాత్రం వారిని ఒక కన్నేసి కనిపెడుతున్నారని మాత్రం ఆ విషయం వారికి తెలుసుకోలేరు. ఇలా కొత్త కొత్త అన్వేషణలు చేయడం ద్వారా సిద్ధాస్తులను కూడా వారికి అర్థం కావడం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.